I welcome back to my channel మీ తెలుగమ్మ ఇన్ ప్యారిస్ అండ్ ఫైనల్లీ ద బ్యాడ్ డే కేమ్ అనమాట. బాబుని వదిలేసి ఇంకా నా మెటర్నిటీ లీవ్ ఫినిష్ అయ్యి జాబ్కి వెళ్ళే రోజు. సో వీడియో మిస్ అవ్వకుండా చూడండి. మంచిగా తీసుకో, ఓకేనా? కాప్ పడకాడు ఏం చేసిన. అండ్ నేను మెటర్నిటీ లీవ్ కంప్లీట్ అవుతుందన్న ఒక 10 days ముందే బాబుకి అసలు ఏమేమి కావాలి ఏంటి అని అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఈ వీడియోలో మొత్తం అసలు బాబుకి ఫుడ్ స్టోరేజ్కి ఎలా చేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు 8 months వచ్చింది కదా, ఫుడ్ బలంగా ఉండే ఏమి ఇస్తున్నాను అని చెప్పి. ఇది నట్స్ పౌడర్ అనమాట. అన్నీ కొన్ని నట్స్ తీసుకొని పౌడర్ చేసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే ఓట్స్ కూడా ఫ్రై చేసి, అంటే ఆయిల్ ఫ్రై కాదు డ్రై ఫ్రై చేసుకొని ఇది చేసుకున్నాను అనమాట. దాంతో పాటు నాకు కొంచెం ప్లాంటింగ్ అంటే ఇష్టం. ఎప్పుడో తీసుకొచ్చాను సీడ్స్, కానీ వేయటానికి కుదరదు. ఇంక ఇప్పుడు వేయకపోతే నేను ఇంకెప్పటికీ వేయలేను అని చెప్పి ఇంకా ప్లాంటింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో చాలా ప్లాంట్స్ పాడైపోయినాయి. ఎందుకు అంటే 8th monthలో మా బ్రూనోకి హెల్త్ బాగోకపోయినప్పటి నుంచి ఇంక నేను చూసుకోలేకపోయాను అనమాట. సో నా ప్రెగ్నెన్సీ, వాడికి హెల్త్ బాగోకపోవటం, ఇంకా తర్వాత బాబు పుట్టడం ఇదంతా చాలా హెక్టిక్ అయిపోయింది. ఇంక ఇప్పుడు ప్లాన్ చేయకపోతే ఇంకెప్పటికీ చేయలేను అని చెప్పి ఇంకా అయినా ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అవుతుంది. ఏ మొక్కలైనా ఇక్కడ సమ్మర్లో తప్ప వింటర్లో వేయలేమన్నమాట. వింటర్లో పెంచేవి కూడా కొన్ని ఉంటాయి, బట్ ఏంటంటే అన్నీ కాదు. సో ఇంకేంటంటే ఎప్పుడూలాగా పూల మొక్కలు తెచ్చుకొని ఒక్క సీజన్ అయిపోయి బాధ అయిపోతున్నప్పుడు, కుళ్ళిపోతున్నప్పుడు బాధపడేదానికన్నా ఈసారి అయితే మేము కూరగాయల మొక్కలు పెట్టాలనుకున్నాం. సో కొన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చామన్నమాట. క్యారెట్, వంకాయ, ఇలా 4-5 రకాల కూరగాయలు తీసుకొచ్చాము. అండ్ ఒక బంతి పూలు కూడా తీసుకొచ్చాము. అండ్ పచ్చిమిర్చి అవన్నీ. ఇప్పుడైతే అవన్నీ కొంచెం మొలకలు వచ్చాయి. అది గ్రో అయిన తర్వాత ఎలా ఉంటుంది అది ఒకసారి ఎప్పుడైనా హార్వెస్ట్ చేసినప్పుడు చూపిస్తాను. సో ఇంకా జాబ్ అయితే స్టార్ట్ చేయాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే ఇంకా మెటర్నిటీ లీవ్ ఆల్రెడీ 4 monthsకే కంప్లీట్ అయిపోద్ది. ఆ తర్వాత తీసుకోవాలనుకుంటే కనుక పేరెంటల్ లీవ్ తీసుకోవాలన్నమాట. పేరెంటల్ లీవ్లో ఏంటి అంటే మెటర్నిటీ లీవ్లో అయితే మనకు ఫుల్ శాలరీ ఇస్తారు, కానీ పేరెంటల్ లీవ్లో అయితే 50% శాలరీ మాత్రమే వస్తుంది. బట్ నేనైతే లేదు, ఇంత చిన్న ఏజ్లోనే వదిలేసి వెళ్ళిపోతే కష్టం అని చెప్పి 8 months వరకు అలా పొడిగించుకుంటూ వచ్చాను. యాక్చువల్గా ఇక్కడ రూల్ అయితే ఏంటి అంటే 3 years వరకు కూడా ఆఫ్ తీసుకోవచ్చు, కానీ మినిమం 8 months వరకు అయితేనే పే ఇస్తారు. ఆ 50% పే అయినా ఇంకా తర్వాత నుంచి పే కూడా ఇవ్వరనమాట. సో ఎలాగైనా వర్క్ చేసేది ఎందుకు, అంత బేబీని బాగా చూసుకోవాలి, తనకి ఏం కావాలన్నా చెయ్యాలి అనే కదా జాబ్ చేసేది. అండ్ ఆ రోజు అయితే నేను ఎంత ఏడ్చానో నాకే తెలుసు. వెళ్ళే రోజు ఏడ్చాను. వెళ్ళే ఒక 2 to 3 weeks నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఎలాగా ఏంటి 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 అని చెప్పి ఇంకా మా అక్కకు ఫోన్ చేసి ఏడవటం, మా హస్బెండ్ దగ్గర ఏడవటం, ఇంకా అందరి దగ్గర ఏడవటం సరిపోయింది. అండ్ ఆ ఏడ్చి జాబ్కి వెళ్ళే ఒక 2 days ముందు బాగా హెడేక్, జలుబు, దగ్గు అన్నీ వచ్చాయి అనమాట. ఎందుకంటే స్ట్రెస్ బాగా పెట్టుకొని ఆలోచించటం వల్ల. ఎందుకంటే ద డే హీ కేమ్ అప్, ఆ రోజు నుంచి నేను తనతోనే ఉన్నాను. ఇక్కడ నేను తనే ఉండటం వల్ల మా హస్బెండ్ ఈవెన్ కనీసం నేను వాటర్ బాటిల్ కొనుక్కొని తెచ్చుకోవడానికి వెళ్ళినా కూడా తనని తీసుకొనే వెళ్ళేదాన్ని. బ్రూనోని బయటికి తీసుకెళ్ళాలన్నా కూడా పొద్దున్న సాయంత్రం తిని మళ్ళీ ఆ కార్ట్లో వేసుకొని తీసుకెళ్తూ ఉండేదాన్ని. చాలామంది అనుకుంటారు ఎందుకు జాబ్ మానేయొచ్చు కదా అని చెప్పి. మా మమ్మీ ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటుంది, ఒక అమ్మాయి అనేది చదువుకోవటం, జాబ్ చేయటం అనేది తన యొక్క ఇండిపెండెన్స్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి. అది మాత్రం నిజమేనండి. ఒకవేళ మన హస్బెండ్కి సహాయం కావాలన్నప్పుడు మనం చేయలేకపోయామనుకోండి, తనకి ఓకే తను జాబ్ చేయట్లేదు కదా అనే ఆలోచన ఉండొచ్చు. అంటే తను ఏం చెయ్యదు కదా, నేనే మేనేజ్ చేసుకోవాలి అనే ఆలోచన ఉండొచ్చు. బట్ ఏంటంటే తనకి హెల్ప్ఫుల్గా ఉంటే మనకి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ ఈరోజు నాకు ఏదైనా కొనుక్కోవాలి, నేను బేబీకి ఏమైనా కొనాలి అంటే మా హస్బెండ్నే అడిగి తీసుకోవాలి అనే పరిస్థితిలో నేను ఉండను. నాకు నచ్చినట్టు నేను కొనుక్కుంటాను, నాకు నచ్చింది నేను చేసుకోగలుగుతాను. ఇండిపెండెన్స్ అంటే అది అని నేను ఫీల్ అవుతాను. అంతేకాని నువ్వు నాకు ఇచ్చేది ఏంటి, లేదంటే హస్బెండ్కి జాబ్ చెయ్యాలా, అవసరమా అనే ఆలోచన మా ఇద్దరికి ఎప్పుడు ఉండదు. జాబ్ స్టార్ట్ చేసే ముందు కూడా మేమిద్దరం అన్నీ ప్లాన్ చేసుకునే వెళ్ళామన్నమాట. అండ్ మాది ఫుడ్ సెక్షన్కి సంబంధించిన కంపెనీ కాబట్టి సో మాకేంటి అంటే
మేము 24 అవర్స్ ఉంటుంది మాకు. సో మాకేంటి అంటే తను నైట్ షిఫ్ట్ చేసుకోవచ్చు, లేదా నేను నైట్ షిఫ్ట్ చేసుకోవచ్చు. మేము ఇప్పుడు ఎలా చేసుకున్నామంటే నేను నైట్ షిఫ్ట్ వెళ్ళేలాగా, తను మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళేలాగా. యాక్చువల్గా నేను అంతకుముందు నైట్ షిఫ్టే చేసేదాన్ని, కానీ ఏంటి అంటే తర్వాత ప్రెగ్నెన్సీలో మార్నింగ్ షిఫ్ట్కి మార్చేసుకున్నాను. కానీ ఇప్పుడు మేమిద్దరం ఏంటంటే నాకు మార్నింగ్ వెళ్ళటం అస్సలు ఇష్టం ఉండదు, ఎందుకంటే నేను మార్నింగ్ పర్సన్ని కాదు నేను. సో మార్నింగ్ నేను లేవలేను కాబట్టి ఇంకా ఈవినింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట. అండ్ మీరు అనుకోవచ్చు ఆ ఒక్క ప్లేస్లోనే ఎందుకు మొక్కలేయటం, ఈ గార్డెన్ మొత్తం వేసుకోవచ్చు కదా అని చెప్పి. వేసుకోవచ్చు, కాకపోతే ఏంటి అంటే నాకు అంత చేసే ఓపిక లేదు. ఇదైతే చిన్న ప్లేస్లో కాబట్టి నేను చేసుకోగలుగుతాను. అండ్ మీరు అనుకోవచ్చు అన్ని డబ్బులు ఉంటాయి కదా, అదేదో బేబీని డే కేర్ సెంటర్కి ఇవ్వచ్చు, లేదా ఎవరికైనా చూడటానికి ఇవ్వచ్చు అని చెప్పి. నేను అలా కూడా చూశాను, 1 or 2 days ఇవ్వటానికి ట్రై చేశాను. బట్ ఏంటంటే వాడు అస్సలు ఉండట్లేదు. మేబీ నేను బాగా అలవాటు అయిపోయానేమో అని చెప్పి అసలు ఆమె దగ్గరికి వెళ్ళటానికి కూడా ట్రై చేయలేదన్నమాట. ఏడుస్తూ ఉన్నాడు. సో నేను ఇంక అందుకే ఓకే వద్దులే, మేమే మేనేజ్ చేసుకుందామని చెప్పి చేశాను. అది కూడా మాట్లాడుకున్నాను. అండ్ దీంతో ఏంటి అంటే నేను జాబ్ చేస్తూ ఉంటే కనుక ఇన్ అవర్స్ అని వాళ్ళకి డిక్లేర్ చేసి నేను ఒక ఎంప్లాయీని హైర్ చేసుకోవచ్చు. సో నేను అది కూడా ట్రై చేశాను, బట్ అది ఏం వర్కౌట్ అవ్వలేదన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఎప్పుడైతే జాబ్ రీజాయిన్ అవుతానో, సో నాకు ఏంటంటే మెటర్నిటీ తర్వాత చెకప్ అనేది ఉంటుందన్నమాట. జాబ్ వాళ్ళు నాకు చెకప్కి పంపిస్తారనమాట. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఫైనలీ ఆ బ్యాడ్ డే అయితే వచ్చేసింది. నేను ఇంకా జాబ్ స్టార్ట్ చేశాను, వెళ్ళాలి. నియర్లీ 2 days నుంచి బాధ అయితే బాగా అనుభవిస్తున్నాను. ఏడుస్తున్నాను, ఎందుకంటే చాలా అలవాటు అయిపోయింది బేబీని వదిలి వెళ్ళటం లేదు కదా. 11 months అయిపోతుంది. అంటే నియర్లీ 1 year నుంచి ప్రెగ్నెంట్గా ఉండి అట్లా అన్నీ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు వాడికి 8th month, ఇప్పుడైతే వెళ్తున్నాను. యాక్చువల్గా 4th month అప్పుడే స్టార్ట్ చేయాలి, కానీ నేను అప్పుడు కూడా స్టార్ట్ చేయకుండా ఇంకా పొడిగించుకున్న లీవ్ ఇంకా అయితే కుదరలేదు కాబట్టి ఇంకా ఏం చేయలేము. సో ఇప్పుడు ఇంకా టైం వచ్చేసింది అనమాట స్టార్ట్ చేయడానికి. టైం అయితే వచ్చింది. మరి ఏం చేస్తారు, ఎక్కడ పెడతారు అనే డౌట్ మీకు రావచ్చు. మా హస్బెండ్ రిటర్న్ అయిపోతూ ఉంటాడు, నేను నైట్ వర్క్ చేస్తాను. మా కంపెనీకి ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి, లేదు అంటే చచ్చినట్టు ఒక నానీని పెట్టుకోవాలి. అది కూడా చూపిస్తాను. నానీని కూడా మాట్లాడుకున్నాను, బట్ ఏంటంటే నాకు వేరే వాళ్ళకి ఇస్తే చూడటం అనేది నాకు నచ్చలేదు. యాక్చువల్గా అయితే మేమిద్దరం మార్నింగే వెళ్ళి మార్నింగే వచ్చేసేలా చెయ్యొచ్చు, కానీ నాకు ఇష్టం లేదు. సో ఏమో నాకు నచ్చలేదు ఎందుకోనో. అంటే వేరే వాళ్ళు చూస్తారు, వాళ్ళు ఎలా చూస్తారు ఏంటి అనే ఒక భయం ఉంటుంది కదా, దానివల్ల. ఇప్పుడైతే వెళ్తున్నాను. ఫైనల్గా ఇంకా యాడ్ అవ్వకుండా అయితే ఉండాలి అని నేను అనుకుంటున్నాను. మా హస్బెండ్ వచ్చినప్పుడు కొంచెం ఏడుపు అయితే కంట్రోల్ చేసుకోవాలి. తను 2 days నుంచి నన్ను ప్యాంపర్ చేస్తూనే ఉన్నాడు అనమాట. సో హోప్ సో అంత మంచిగా జరగాలని. బట్ ఏం చేసినా కానీ నా బేబీ కోసమే కదా. ఎందుకు అంటే ఇంత మంచి జాబ్ రావటం కష్టం కాబట్టి వదులుకోవడం కూడా కష్టం. నియర్లీ 6 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఇక్కడ, అందుకని వదులుకోలేను. సో మళ్ళీ కలుద్దాం. వీడియో మొత్తం అసలు జాబ్ స్టార్ట్ చేసే ముందు బేబీకి ఏమేమి స్టార్ట్ చేశాను, ఇంట్లో నేను ఎలా ప్లాన్ చేశాను, అండ్ తర్వాత ఇప్పుడు ఎలా ఇది చేస్తున్నాము అనేది మొత్తం చూపిస్తాను. మా హస్బెండ్ వచ్చాక వీడియో మళ్ళీ మంచిగా తీసుకో, ఓకేనా? కాప్ అడగాడు ఏం చేసిన, సరేనా? హస్బెండ్ అయితే ఇంత బాగా చూసుకుంటున్నాడు, కానీ నాకు తన మీద నమ్మకం ఉండబట్టే నేను ఏదైనా చేయగలుగుతున్నాను. తను లేకపోతే ఐఎమ్ నథింగ్ అనమాట. సో తను వీళ్ళ నమ్మకంతో ఉన్నాను కాబట్టి నేను మళ్ళీ జాబ్ రీజాయిన్ చేయగలిగాను. అలా ఆ రోజంతా ఒక బాధాకరమైన రోజుగా గడిచి ఇంక నేనైతే వెళ్ళాను అనమాట. వెళ్ళొచ్చాక కూడా చాలా ఏడ్చాను. బట్ ఓకే, ఏం చేసినా నా బాబు మంచి ఫ్యూచర్ కోసమే కదా నేను చేసేది. ఈ రోజు కొంచెం కష్టంగా అనిపించిన రేపు అనే రోజు వాడికి మంచి ఫ్యూచర్ నేను ఇవ్వగలను అని అనిపించింది అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా బాబుకి కావాల్సినవి అన్నీ నేను ముందుగానే ప్రీ ప్లాన్ చేసుకున్నాను, ఫుడ్ కానీ అవన్నీ